ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుని బిడ్డలారా, మరి ఈ 20వ తేదీన దేవుని యొక్క మహా ఉచితమైన కృప చేత దేవుడు ఆయన యొక్క సన్నిధిలో సజీవులుగా ఆయన యొక్క మాటలు వినే కృపను ఆయన మనకు అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లింపు బద్దులమై ఉన్నాం. సో మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. అలాగే మీ కుటుంబాలు, మీరు మీ పిల్లలు క్షేమంగా ఉండాలని, మీరు చేస్తున్న ప్రతిదీ దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క దయను, దేవుని ఆశీర్వాదాన్ని పొందదగేదిగా ఉండాలని మా ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. సో లోకమంతా ఈ రోజున, ప్రత్యేకించి మన భారతదేశంలో ఈ రోజున చాలా విధాలుగా, చాలా ఇష్టమైన రీతిలో వారు సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. సో దానికి రీజన్ మనకు తెలిసిన విషయమే, దీపావళి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సంతోషం వారు బాణసంచా పేలుస్తూ, అది కాలుస్తూ వారు వ్యక్తపరుస్తూ వస్తున్నారు. వాస్తవంగా మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలుగా ఈ జరుగుతున్న పరిమాణాలను చూసి మనం ఏం గుర్తుపట్టాలి? ఏది నిజమైన సంతోషం? సో ట్రూ జాయ్, విచ్ ఈస్ ద ట్రూ జాయ్, ఏది నిజమైన సంతోషం అని మనం గమనించినప్పుడు, వారు నరకాసుర వధ జరిగింది, అందుకు మేము ఇలాగా చేస్తున్నామని దేవుని యొక్క లేఖనంలో మనం గమనించినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రజలందరికీ కలగబోయే ఆ గొప్ప సంతోషాన్ని ఆయన తన యొక్క ప్రత్యక్షత ద్వారా ఆయన చేశాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అని మనం గమనించినప్పుడు, యోహాను మొదటి పత్రికలో అపోస్తలుడు ఈ మాట రాస్తున్నాడు. దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యి అపవాది క్రియలను లయపరచడానికే అని ఆయన అంటాడు. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఈ కార్యం జరిగించి 2020 సంవత్సరాలు అయింది. మరి మన జీవితంలో అపవాది క్రియలు నిర్మూలపరచబడిందా? మన యొక్క హృదయాల్లో, మన తలంపులో, మన ఆలోచనలో అపవాది క్రియలు నిర్మూలించబడ్డాయా లేదా? ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అపవాది క్రియలు నిర్మూలము చేయబడతాయో అప్పుడు అతనికి నిజమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. దేవుని యొక్క లేఖనంలో జక్కయ్య అన్న వ్యక్తిని గురించి మనకు తెలుసు. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంట్లోకి వస్తాడని వచ్చాడు, రాగానే జక్కయ్య నిలబడి యేసయ్యతో చెప్పినటువంటి మాటలన్నింటినీ మనం గమనించినప్పుడు ఆయన హృదయం ఎంత ఆనందించిందో, ఎంత సంతోషించిందో. అందుకే ఆయన తను దేని నిమిత్తమైతే తన జీవితకాలం అంతా ఎంత ఘోరమైన చెడ్డ పేర్లు సంపాదించి, ఎంతో ఘోరమైనటువంటి పాపిగా ముద్ర వేసుకున్న తన ఆస్తి పోగేసుకున్నాడు. పేర్లు ఎట్లయినా ఉన్నీలే, నాకు ఆస్తే ప్రాముఖ్యం అనుకున్నాడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో యేసు ప్రభు రాగానే, యేసు ప్రభు తన యొక్క ఇంటిలోకి, తన హృదయంలోకి ఆయన చేరగానే ఆయన యొక్క హృదయంలో నిజమైన సంతోషం కలిగినందువలన యేసు ప్రభు ఏ ప్రసంగాలు చేయలేదు, ఏ మాట చెప్పలేదు. నువ్వు పాపివి కదా, నువ్వు ఇలాంటి మోసం చేసావు కదా, అన్యాయం చేసావు కదా అని ఏది ఆయన ఎత్తి చూపను లేదు. వెంటనే జక్కయ్య అంటున్నాడు, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తున్నా. నేను అన్యాయంగా సంపాదించిన దాంట్లో నేను తిరిగి 4 అంతలుగా చెల్లిస్తున్నాను. నిజమైన సంతోషం. ఈరోజు లోకం జరుపుకుంటుంది రకరకాలైన సంతోషాలు. బాణసంచా కాల్చి సంతోషమని, కొత్త బాటలు వేసుకొని, స్వీట్స్ తీసుకొని పంచుకొని, స్నేహితుల్ని, బంధువుల్ని ఇళ్ళకి పిలుచుకొని ఇలా ఉత్సహించాము, ఆనందించాము.
అని అంటున్నారు. మరుసటి రోజు నుంచి యథా రాజా తథా ప్రజ. ఎవరి బాధలు, ఎవరి వేదనలు, ఎవరి కన్నీళ్ళు, ఎవరి దుఃఖం వాళ్ళకే ఉన్నాయి అన్నట్లుగా. కానీ మనం గమనిస్తే ఏమున్నా లేకపోయినా మన హృదయంలో ఒక గొప్ప ఆనందం, గొప్ప సంతోషం కలగడానికి కారణం నా హృదయంలో, నా జీవితంలో, నా తలంపులలో అపవాది క్రియలు నిర్మూలన చేయబడ్డాయి కనుక దేవుని యొక్క కృప నాకు ఆ విధంగా అనుగ్రహించబడింది కనుక ఆయన యందు నాకు అత్యధికమైన సంతోషము, ఆనందము అని దేవుని బిడ్డలు, నిజమైన క్రైస్తవులు, క్రీస్తునందు నూతనముగా జన్మించినటువంటి ఆ మారు మనసు అనుభవం కలిగినటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసం, ధైర్యం. దేవుని బిడ్డలుగా ఈరోజున మనం ఆ స్థితిని కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం నిజమైన ఆనందాన్ని పొంది ఉన్నావా? నీతో ఉన్నటువంటి నీ ఇంటి వారికి, నీ రక్త సంబంధికులకి, నీ స్నేహితులకి నీ నిజమైన ఆనందాన్ని పరిచయం చేయగలవా? దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచించండి. నా మటుకు నేను మాత్రమే కాదు, నా ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా, నా ప్రాంతమంతా, నా గ్రామమంతా, నా యొక్క పట్టణమంతా నిజమైన సంతోషంతో ఉండాలి అని నేను ప్రార్థన చేస్తాను. దేవుని ప్రేమను ఇతరులకు తెలియచేస్తానని నువ్వు చెప్పగలిగితే నిత్యముగా దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో నీకున్నటువంటి ఆనందం నీ తోటి, నీ ప్రజలకి, సమాజానికి ఆయన తప్పగా అనుగ్రహిస్తాడు. దావీదురాజు చెప్పినట్లుగా నీ గిన్నె నిండి పొర్లుతుంది. పొర్లినప్పుడు ఏమవుతుంది? ఆ గిన్నెలో నుండి బయటకు వచ్చిందంతా కూడా పక్కనున్నటువంటి స్థలం అంతా పొర్లి కింద పోతున్నప్పుడు ఆ పక్కనున్న స్థలం అంతా తడపబడుతూ ఉంటాయి. ఈ విధంగా నీ హృదయంలో ఉండి పొంగి పొర్లుతున్నటువంటి ఆ నిజమైన సంతోషం నీ ఇరుగు పొరుగు వారు కూడా అనుభవిస్తారు. కృప మనకు ఆ విధంగా తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం మందు ఏది నిజమైన సంతోషం అన్నటువంటి మాటను మీ ఆత్మ మూలముగా మాకు తెలియచేశారు. నిజమే ప్రభువా, ఈ లోకం రకరకాలైనటువంటి తలంపులతో, ఉద్దేశాలతో, ఆలోచనలతో అయ్యా ఒక్క పూట ఒక రోజు జరుపుకుంటుంది. రెండో రోజు నుంచి అదే వేదన, అదే దుఃఖం, అదే ఆక్రందన, తెలియనటువంటి ఆ యొక్క చీకటి హృదయంలో ఉన్నటువంటి ఆ న్యూన్యత, శూన్యము వారి జీవితాన్ని పీడిస్తూ ఉండగా తండ్రి, మాకైతేనో మీ యొక్క నాయన ప్రత్యక్షత ద్వారా నా జీవితంలో, నా బ్రతుకులో అపవాది క్రియలన్నింటినీ మీరు నిర్మూలపరిచి తండ్రి మీరు కృపనిచ్చారు, ధైర్యపరిచారు. అందుని బట్టి మీ స్తోత్రం. అంత మాత్రం కాదయ్యా, మా గిన్నె నిండి పొర్లుతూ అనేకులకి కూడా ఈ ఆనందం, సంతోషం కలిగేటట్లుగా అయ్యా మీ యొక్క దాసులుగా, మీ బిడలుగా మేము చేస్తున్న ప్రార్థనలు ఆలకిస్తూ మాతో పాటు మాకు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆనందించేటట్లుగా మాలో మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప నిజమైన సంతోషం వారి హృదయాల్లో కూడా కలిగేటట్లుగా నైనా వారికి మీ కృపను కనపరచండి. వారి జీవితాల్లో కుటుంబాలు రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం నిజమైన సంతోషం ప్రతి హృదయాన్ని ఏలుబడి చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు విధంగా మీకు నిజమైన సంతోషం మీ హృదయంలోనే కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి మీ కుటుంబీకులకి, మీ గృహము చుట్టూ ఉన్న, మీ ప్రాంతంలో ఉన్న, మీ గ్రామంలో ఉన్న, మీ పట్టణంలో ఉన్న, మీ ప్రాంతం అంతా, మీ యొక్క రాష్ట్రం అంతా కూడా అట్టి నిజమైన సంతోషం ఆయన అనుగ్రహిస్తూ ఆయన తన నామాన్ని ఘనపరచుకున్నాను గాక. ప్రైజ్ ది లార్డ్.